రానున్న 5 సంవత్సరాల్లో రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి పేదవానికి ఇళ్లు అందించాలనే ఆశయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని మార్చిలో 1,00,000 గృహాల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపడతారని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు మండలం పోణంగిలో ఎన్టీఆర్ గృహ లేఅవుట్ను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, గృహ నిర్మాణ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, త్రాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా లేఅవుట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన ప్రతి నిరుపేదకు స్వంత గృహం అందించాలనే ఆశయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం పేదలకు గృహాల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను పట్టాలెక్కించి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటుందని, ఎన్టీఆర్ గృహ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, తహసీల్దార్ శేషగిరిరావు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మరి ఇస్తున్నప్పుడు మరి ఎందుకు పెట్టరు? మీరు ఇమీడియట్గా చేయాలి అది. ఎందుకంటే సీఎం గారు ఫిబ్రవరిలో 1,00,000 గృహాలు తాళం చేయమని చెప్పేసి ప్రోగ్రాం పెడుతున్నాం. వీళ్ళందరూ ఏంటంటే ఇల్లు కంప్లీట్ చేశారు, మీరు కరెంట్ ఇవ్వలేదని చెప్పేసి ఇళ్ళలోకి రావట్లా, వాళ్ళు అద్దె కట్టుకున్నారటు, ఇటు సైడ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది. ఏంటది అన్నమాట ప్రకారం ఆపుకోకుండా కట్టించాము. ఆ ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళు ఆపేశారు. మేము ఆపుకోకుండా మాట అన్నాం, అప్పుడు ఎలక్షన్ ముందు అన్నాం, అయిన తర్వాత మీకు స్పీడ్ గానే కట్టించాము. నేను మాట్లాడే కరెంట్ కూడా సాల్వ్ చేస్తాను. ప్రభుత్వం యొక్క లక్ష్యం దేశంతలో ఇప్పటికే 2-3 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేసినాయి. ఈ దృష్టిని తీసుకొస్తున్నాం. అలాగే రోడ్లు కూడా కంప్లీట్ చేసి అందరికీ కూడా ఆనందింపజేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. లేదా అనేది మీరు ఎక్కడెక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో మాట్లాడి పట్టా చేసే ప్రొసీజర్ ఉంటే కనుక రిజిస్ట్రేషన్ చేసే ప్రొసీజర్ ఉంటే రిజిస్ట్రేషన్ చేపిద్దాం. మీకు పట్టా ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లే, మీరేం దాని గురించి వరి అవ్వక్కర్లేదు. మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయినాయి కదా, సో ఆ ఇల్లు మీదే, ఆ పట్టా మీదే, సో మీరేమి వరి అవ్వక్కర్లా. ఓకే. ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని మానవీయత కోణంతో పరిశీలించి అది గవర్నమెంటే శాంక్షన్ చేసింది కాబట్టి వారికి డబ్బులు చెల్లించాల్సిందని చెప్పేసి వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే పూర్తి చేసిన ఇల్లు ఉన్నాయో 2014, 2019 మధ్యలో 2018 వరకు ఏదైతే పూర్తి చేశారో మొదటి విడత ఒక 40 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి కూడా కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పేసి మనం చేస్తాము. అది కూడా ఫిబ్రవరి మాసంలో రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇటీవల కేబినెట్ లో రాబోయే రోజుల్లో రూరల్లో 3 సెంట్లు, అర్బన్ లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. దాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ, ఉన్నత స్థాయి కమిటీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారు అందరూ కలిసి డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ ఏర్పాటు చేసి దాని విధి విధానాల్ని మరి పరిశీలించమని చెప్పేసి కూడా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. నేను మరి గతంలో చాలా అంటే ఒక ప్రణాళిక లేని విధంగా ఈ ఇళ్ల స్థలాలు లేదా ఇల్లు నిర్మించడం మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు బెనిఫిషరీస్. అదేవిధంగా ఇక్కడ కోనంగిలో లేఅవుట్ కట్టారు, ఎక్కడైనా ఇళ్ల మధ్యలో 1-2 ప్లాట్లు ఉన్నాయనుకోండి, ఆ బెనిఫిషరీస్ ఎక్కడున్నాడో, అసలు అతనికి ఇంట్రెస్ట్ ఉందో లేదో, అతనికి సమాచారం కానివ్వండి లేదా కమ్యూనికేషన్ ఏమీ లేకపోతే వాటిని రద్దు చేసి
ఎవరికైతే ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి కేటాయించే ఆలోచన కూడా ప్రభుత్వం చేయబోతుంది ఈ కొత్త కమిటీ ద్వారా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా 1,50,000 కేంద్ర ప్రభుత్వం, మరి అదేవిధంగా గత రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం 30,000 రూపాయలు ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 1,00,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కేవలం గత ప్రభుత్వ వైఫల్యం మూలంగా, గత ప్రభుత్వం చేసిన మిస్అప్రాపరేషన్ మూలంగా ఈరోజు వాళ్ళందరూ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొన్న చర్చించాము. లోకేష్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మరి ఫైనాన్స్ మినిస్టర్ కి, ఎంఏడి మినిస్టర్ గారికి కూడా మరి వారు సూచన చేశారు. ఏదైతే నిర్మాణం 80-90% అయినాయో అవసరమైతే అక్కడ రుణం తీసుకున్నా, లేకపోతే స్పెషల్ గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని బడ్జెట్ రిలీజ్ చేసి ఆ 80-90% అయిపోయిన ఇళ్ళని లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా సూచన చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. త్వరలో దాని మీద కూడా ఒక కార్యాచరణ ఫైనలైజ్ చేస్తారు.